కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల ఆమె సూర్యదేవుణ్ణి స్మరించగానే ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువే కర్ణుడు. అయితే సమాజ భయంతో కుంతి ఆ శిశువును గంగా ప్రవాహంలో విడిచిపెట్టాల్సి వచ్చింది. ఒక సారథి అయిన అధిరథుడు, అతని భార్య రాధ ఆ శిశువును కనుగొని పెంచారు. రాజవంశంలో పుట్టి సారథి ఇంట్లో పెరిగిన ఈ విరుద్ధ జీవితం కర్ణుడి జీవితమంతా అతన్ని వెన్నాడింది. కర్ణుడు గొప్ప యోధుడవ్వాలని ఆశించాడు. ద్రోణాచార్యుడి వద్ద విద్య కోరిన కుల కారణంగా తిరస్కరించబడ్డాడు. అందుకే పరశురాముడిని బ్రాహ్మణుడిగా మోసం చేసి విద్య నేర్చుకున్నాడు. కాని ఒకరోజు నిజం బయటపడడంతో పరశురాముడు శాపం ఇచ్చాడు, అత్యవసర సమయంలో విద్య మరిచిపోతావని. ఈ శాపమే కర్ణుడి విధిని మలిచింది. హస్తినాపురంలోని గురుదక్షిణ యుద్ధ ప్రదర్శనలో అర్జునుడు తన వీరత్వం చూపినప్పుడు, కర్ణుడు అతనికి సవాలు విసిరాడు. కాని అతని కులాన్ని ఎత్తిచూపి అవమానించారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని అంగదేశ రాజుగా ప్రకటించి అతని గౌరవాన్ని నిలిపాడు. ఆ రోజు నుంచే కర్ణుడు దుర్యోధనుడికి ప్రాణస్నేహితుడయ్యాడు. కర్ణుడు దానశీలతలో అపూర్వుడు. ఎవరు ఏది అడిగినా తిరస్కరించేవాడు కాదు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడి కవచ కుండలాలను అడిగినప్పుడు, తన ప్రాణరక్షణకే అయినా అవి ఇవ్వకుండా ఉండవచ్చు. కాని కర్ణుడు నవ్వుతూ వాటిని దానం చేశాడు. ఈ ఘట్టం అతన్ని, దానవీరుడు, గా అమరుడిని చేసింది. యుద్ధానికి ముందు కుంతి కర్ణుడిని కలుసుకుని తానే అతని తల్లి అని చెప్పింది. పాండవులతో కలవమని కోరింది. కాని కర్ణుడు తన ధర్మాన్ని విడవలేదు. నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను, అంటూ తల్లి ప్రేమకన్నా మిత్ర ధర్మాన్ని ఎంచుకున్నాడు. తల్లి గుండెను చీల్చుకున్న ఈ నిర్ణయం కర్ణుడి మహత్తును చూపిస్తుంది. యుద్ధంలో కర్ణుడు అర్జునుడితో భీకరంగా పోరాడాడు. కాని శాపాల ప్రభావంతో అతని రథచక్రం భూమిలో కూరుకుపోయింది. ఆ సమయంలో యుద్ధ నియమాలను గుర్తుచేస్తూ వేడుకున్న కృష్ణుడి ప్రేరణతో అర్జునుడు బాణం వదిలాడు. మహావీరుడు కర్ణుడు అలా వీరమరణం పొందాడు. కర్ణుడు మరణించిన తర్వాతే అతను కుంతీ కుమారుడని పాండవులకు తెలిసింది. ధర్మరాజు యుధిష్ఠిరుడు తీవ్రంగా విలపించాడు. కర్ణుడు ఓడిపోయాడు కాని అతని త్యాగం, ధర్మం, దానం అతన్ని అమరుడిని చేశాయి. మహాభారతంలో ఓడినవారిలో గెలిచినవాడు కర్ణుడే.